అందరికీ నమస్కారం. నేను బాల్కొండ రైతన్న అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రతిపక్ష పార్టీలకు ఉచ్చులో చిక్కకండి. ప్రభుత్వము మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని సేకరించుటకు సిద్ధంగా ఉంది, సేకరిస్తూనే ఉంది. అక్కడక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి మాట కూడా వాస్తవం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే కేవలం నిజామాబాద్ జిల్లాలో 4.5 లక్షల ధాన్యాన్ని సేకరించిందంటే మీకు మా ప్రభుత్వానికి, మా పార్టీకి నిజామాబాద్ జిల్లా మీద ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సడన్గా ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తరుగు ఎక్కువ వెళ్తుంది కనుక కొద్దిగా మిల్లర్లు వాళ్ళకు నష్టం వస్తుందని అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నారు. మరి దాన్ని కూడా ప్రభుత్వం గట్టిగా మాట్లాడి వాళ్ళని భయపెట్టో ఏదో చేసి ధాన్యాన్ని సేకరించే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నేను ఈ బాల్కొండ నియోజకవర్గ రైతన్నలకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ యొక్క ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధి ఉందో మీ అందరూ కూడా అర్థమవుతుండాల. గతంలో ధాన్యాన్ని సేకరించిన తర్వాత నెల రోజుల వరకు కూడా డబ్బులు వచ్చేవి కావు. కానీ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కనుకనే మీ ధాన్యాన్ని సేకరించిన 2 నుంచి 4 రోజుల వ్యవధిలోనే మీ డబ్బులన్నీ మీ ఖాతాల్లో పడుతున్నటువంటి విషయం వాస్తవమా కాదా మీరు అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను అన్ని పార్టీ కార్యకర్తలు, లీడర్ల విజ్ఞప్తి చేస్తున్నా, అనవసరంగా ప్రజల్లో భయాందోళన సృష్టించకండి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది కనుకనే ఈరోజు రైతన్నల ధాన్యానికి సేకరించిన వెంటనే డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్నటువంటి మాట వాస్తవం. మీరందరూ కూడా ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించుకోవాలి. మొన్న ఒక దగ్గర టీఆర్ఎస్ పార్టీ నాయకులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. మరి దేనికో వారు ఒక్కసారి కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక విషయం, ఒక 3 విషయాలు రైతులందరూ మీ దృష్టికి తీసుకొస్తున్నా. మనము సీడ్ తీసుకుంటాం, సీడ్ ఫెయిల్ అయితే అది రైస్ మిల్లకు మరలిస్తున్నాం. అక్కడ తరగస్తుంది కనుక మిల్లర్లందరూ ఇబ్బంది పడుతున్న విషయం మీరు గమనంలోకి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది రైతులు ఆశపడి 10 బస్తాలు ఎక్కువ వస్తాయని ఆ యొక్క సీడ్ని తూకం పోసి పంట పండించిన తర్వాత అది వచ్చినట్టే 10 బస్తాలు ఎక్కువ వస్తాయి, కానీ దాన్ని మిల్ చేసిన తర్వాత బియ్యము ఆ లెవెల్లో రావడం లేదు కనుకనే కొన్ని ఇబ్బందులను అవుతున్నాయి. ఇట్లా ఎన్నో విషయాలు, ఎన్నో ఇబ్బందులు రైస్ మిల్లర్లు పడుతున్నారు కనుక కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా సంజాయిస్తూ వారికి ఒప్పిస్తూ ఈ యొక్క ధాన్యాన్ని సేకరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు, ఇది 5వ పంట సేకరణ అనుకుంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా 1 కిలో కడత కూడా మేము ఇప్పటి వరకు తీసుకోలేదు. అదంతా కూడా ఆ కడతకి ఎంత నష్టం వచ్చిందో ప్రభుత్వమే బాధ్యత వహించి ఆ యొక్క నష్టాన్ని ప్రభుత్వం భరించుకున్నది. ఇప్పుడు ఒకటేసారి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల, మరి వివిధ కారణాల వల్ల నూక శాతం పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని ఈ యొక్క ప్రజాపాలనకు, రేవంత్ రెడ్డి గారి సర్కార్కు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీరు కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని చివరి గింజ వరకు కూడా కొంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగానే మీరు పండించిన పంటను కొంటూనే ఉన్నాం, చివరి గింజ వరకు కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మక్కల విషయంలో కూడా జిల్లాలో ఎక్కడ లేని విధంగా బాల్కొండ నియోజకవర్గంలో 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మీ యొక్క పండించిన మక్కని గవర్నమెంట్ సేకరించిన విషయం మీరు పరిగణలోకి తీసుకోవాలా. చిత్తశుద్ధి ఉంది కనుకనే ఒకటి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మళ్ళా వారం రోజుల తర్వాత రెండో కొనుగోలు కేంద్రం ఇట్లా జాప్యం చేసుకుంటా కాకుండా ఒక 2-3 రోజుల వ్యవధిలోనే మా మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఊరూరు తిరిగి తొందర గవర్నమెంట్ యంత్రాంగం వెంటపడి 13 కేంద్రాలని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయించి తెరిపించి మీరు పండించినటువంటి పంటను సేకరించిన విషయం మీరు అందరూ కూడా ఒకసారి గమనంలోకి తీసుకోవాలా.
అందుకని నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధిని గమనించి మీరు ప్రతిపక్షాల ఊబిలో చిక్కుకోకుండా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మా ప్రభుత్వాన్ని ప్రోత్సహించి ఇదే విధంగా ప్రభుత్వానికి మీరు వెన్నదుండగా ఉన్నట్టయితే ఈ ప్రభుత్వం మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.